మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.2 క్వశ్చన్స్ చూద్దాం. కెన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ టేబుల్ 1? టేబుల్ 1లో ఇచ్చిన వాటికి మీరు ప్యాటర్న్ రికగ్నైజ్ చేయగలరా అనేది క్వశ్చన్. సో ఎప్పుడైనా కెన్ యూ రికగ్నైజ్ అని అడిగినప్పుడు ఎస్ ఆర్ నో అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ అయితే ఎస్, మనం రికగ్నైజ్ చేయగలము. అండ్ ఇక్కడ రాస్తాం, మనకి ఇచ్చిన టేబుల్ అయితే వేస్తాను నేను ఇక్కడ. సీక్వెన్స్ ప్యాటర్న్ ఏంటి అనేది అన్ని వన్సే, ఆల్ వన్స్, అదే ప్యాటర్న్. ఇంకా అక్కడ 1 2 3 4 5 6 ఇది కౌంటింగ్ నంబర్స్. ఓకే, ప్యాటర్న్ అంటే ఏంటి? ఇంకా ఇక్కడ ఇంక్రీజెస్ బై 1. సో ప్రతిసారి 1 అనేది యాడ్ అవుతూ ఉంది నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే. నెక్స్ట్ 1 3 5 7 9 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఓకే, డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫర్స్ బై 2, లేదా ప్రతిసారి మనం 2 యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, యాడ్ 2 ఇది కూడా రాయొచ్చు. ఆడ్ నెంబర్స్ యాడ్ 2. 2 4 6 8 10 12 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఇది కూడా మనం ముందు ఉన్న నెంబర్కి యాడ్ చేస్తే వస్తుంది. 1 3 6 10 15 21 వీటిని ఏమంటాము? ట్రయాంగులర్ నెంబర్స్. ఈ ట్రయాంగులర్ నెంబర్స్ ఎలా వస్తాయంటే స్టార్ట్స్ విత్ 1, తర్వాత 1కి మనం నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తాము 3. ఓకే, ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ 3, 2 తర్వాత ఏంటి? 3 నెక్స్ట్ నెంబర్ 6. ఓకే, అంటే కాన్సిక్యూటివ్ నంబర్స్ని యాడ్ చేస్తాం, అదే సిరీస్. ఓకే, యాడింగ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. కాన్సిక్యూటివ్ నంబర్స్ని యాడ్ చేస్తాం. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 1 4 9 16 25 36 49 ఇవి స్క్వేర్సే. దీంట్లో ఉన్నది ప్యాటర్న్ స్క్వేరే. 1 స్క్వేర్స్ అంటే ఇంకా ప్యాటర్న్ అంటే మనం ఇలా రాయొచ్చు. 1 2 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి 1 8 27 ఇవి క్యూబ్స్. ఓకే, నెక్స్ట్ 1 2 3 5 8 13 21 ఇది విరహంక ఆర్ ఫెబోనాకి నంబర్స్. సో ఇవి మనం చెప్పాను కదా, ప్రతి నెంబరు ప్రీవియస్ ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. అదే ఇక్కడ సిరీస్. ఓకే, అదే ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ 1 2 4 8 16 32 64 ఇది పవర్స్ ఆఫ్ 2 అండ్ పవర్స్ ఆఫ్ 3. ఓకేనా? సో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిందే ప్యాటర్న్, కొంచెం మనం కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేసాం పిల్లలు. మీరు ఇలా రాయొచ్చు: 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ అండ్ సో ఆన్. సిమిలర్లీ 3 పవర్ 0, 3 పవర్ 1, 3 స్క్వేర్ అండ్. సో ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో సెకండ్ క్వశ్చన్. రీరైట్ ఈచ్ సీక్వెన్స్ ఆఫ్ టేబుల్ 1. టేబుల్ 1లో ఇచ్చిన ప్రతి సీక్వెన్స్ని తిరిగి నోట్స్లో రాయమంటున్నారు. అలాంగ్ విత్ ద నెక్స్ట్ 3 నెంబర్స్. తర్వాత 3 నెంబర్స్ ఏమొస్తాయో రాయమంటున్నారు. అలాగే ఆఫ్టర్ ఈచ్ సీక్వెన్స్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ ఫార్మింగ్ ద నంబర్స్ ఇన్ ద సీక్వెన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లో రాసాం కదా, అదే ఇంకొంచెం డీటెయిల్గా రాస్తాం పిల్లలు. సో ఇక్కడ ఫస్ట్ సిరీస్ మనకి టెక్స్ట్ బుక్లో 1 1 1 అది రాసేసాం. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి పిల్లలు? 1 వస్తుంది. సో నెక్స్ట్ 3 నెంబర్స్ 1. ఇక్కడ సీక్వెన్స్ ఏంటి? అన్నీ వన్సే. సో రిపీటింగ్ నెంబర్ 1 అదే ఇక్కడ సీక్వెన్స్ అన్నమాట.
సో సెకండ్ వచ్చేసి ఏంటి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి 8 9 10. అదే రాసాం. నెక్స్ట్ 3 నెంబర్స్ 8 9 10. సీక్వెన్స్ ఏంటి కౌంటింగ్ నెంబర్స్. సో ఎవ్రీ టైం కూడా 1 అనేది యాడ్ అయింది. ఓకే, సీక్వెన్స్ కాన్సిక్యూటివ్ కౌంటింగ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ 3 5 7 9 11 13. సో ప్రతిసారి 2 ఇంక్రీజ్ అవుతుంది. వీటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాము. సో ఈ 3 ఇక్కడ 1 కూడా ఉండింది. 1 3 5 7. సో నెక్స్ట్ నెంబర్ 13కి 2 యాడ్ చేస్తే 15, 15కి 2 యాడ్ చేస్తే 17, 17కి 2 యాడ్ చేస్తే 19. నెక్స్ట్ 3 నెంబర్స్ అండ్ సీక్వెన్స్ ఏంటి యాడ్ 2ని యాడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 4 6 8 10 12 14. ఇక్కడ కూడా చూడండి 4కి 2 యాడ్ చేసాం, 2 2 2 2 అలా యాడ్ చేసాం కదా. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20. సో నెక్స్ట్ 3 నెంబర్స్ రాసేయచ్చు అలాగా. అండ్ ఇక్కడ సీక్వెన్స్ ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్ యాడ్ 2. కావాలంటే ఇక్కడ కూడా మనం ఆడ్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా. వీడియో లెంత్ పెరుగుతుందని నేను ముందుగానే రాశాను, ఈజీగా ఉంది కదా. సో ఫిఫ్త్ వన్ 1 3 6 10 15 21 28. ఇక్కడ చూడండి నేను మీకు టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ట్రయాంగులర్ నెంబర్స్ అనేవి ఈ ప్లేస్లో కూడా డ్రా చేశాను కదా 1 3 6 10. సో నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి అంటే ఈ ట్రయాంగులర్ నెంబర్స్ ఎలా వస్తున్నాయి, వాటికి వరుసగా నెంబర్స్ కలపాలి. ఇక్కడ వచ్చి +2, ఇక్కడ +3 చేసాం, ఇక్కడ +4 +5 +6, ఓకే, +7. నెక్స్ట్ ఏం చేయాలి +8, 28కి 8 యాడ్ చేస్తే 36, మళ్ళీ +9 45, +10 55. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ 3 నెంబర్స్. సీక్వెన్స్ అంటే ఇప్పుడు నేను రాశాను కదా 1 1 + 2, 3 + 3, 6 + 4 10 + 5 ఇలా యాడ్ చేస్తే వచ్చాయి. యాడింగ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, వరుసగా వాటికి నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ 1 4 9 16 25 36 49. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా స్క్వేర్స్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అవి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 కదా. 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే పిల్లలు 8 × 8 64. అలాగే 9 స్క్వేర్ 9 × 9 81. 10 స్క్వేర్ అంటే 10 × 10 100. అలా మనం స్క్వేర్స్ రాయొచ్చు. సీక్వెన్స్ ఏంటి స్క్వేర్స్. నెక్స్ట్ 1 8 27 64 ఇలా ఉండింది. ఇది 1 అంటే 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, అంటే 2ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 27 అంటే 3 క్యూబ్, 3ని 3 టైమ్స్ అలా చేస్తే వచ్చాయి. సో 1 2 3 4 5 6. నెక్స్ట్ 7 క్యూబ్, 8 క్యూబ్, 9 క్యూబ్ రాయాలి. అంటే 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 8ని 3 టైమ్స్, అలాగే 9ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే ఇవి వస్తాయన్నమాట. ఓకేనా. సో మీరు ఒక 20 స్క్వేర్స్ అట్లీస్ట్ ఒక 10 క్యూబ్స్ నేర్చుకొని ఉంటే మనకి మ్యాథ్స్లో బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ప్రతిసారి మల్టిప్లై చేయకుండా. అవి సీక్వెన్స్ ఏంటంటే క్యూబ్స్. సో నెక్స్ట్ 1 2 3 5 8 13 21. ఇక్కడ 2 + 3 5 వచ్చింది, 3 + 5 8 వచ్చింది, 8 + 5 13, 13 + 8 21. నెక్స్ట్ నెంబర్ అంటే 21 + 13 అంటే 34. ఓకేనా. సో ఆ నెక్స్ట్ నెంబర్ అంటే మళ్ళీ ఈ 34ని 21ని యాడ్ చేయాలి 55.
మళ్ళీ 55ని 34ని 89. ఇవి నెక్స్ట్ 3 నెంబర్స్. ఇక్కడ ఏం సీక్వెన్స్ ఫాలో అయ్యాము? యాడ్ లాస్ట్ ఆర్ ప్రీవియస్ 2 నెంబర్స్ ఆర్ డిజిట్స్. ఓకేనా? ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుంది. ఇదే ఫిబోనాకీ సిరీస్ లేదా వీరహంక సిరీస్. నెక్స్ట్ 1, 2, 4, 8, 16, 32, 64. ఇవన్నీ కూడా 2 పవర్స్. ఇక్కడ చూడండి 1, 2, 3, 2 power 0, 1, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6. నెక్స్ట్ 2 power 7, 2 power 8, 2 power 9. అంటే 64ని 2తో మల్టిప్లై చేయాలి. ప్రతిసారి 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది 128. మళ్ళీ ఈ 128ని 2తో మల్టిప్లై చేయాలి 256. ఇలా ఇవి నెక్స్ట్ 3 నెంబర్స్. ఓకేనా? అండ్ సీక్వెన్స్ ఏంటి? 2 పవర్స్ ఆర్ మల్టిప్లై ప్రీవియస్ నెంబర్ విత్ 2. ముందున్న నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. లాస్ట్ వన్ 1, 3, 9, 27, 81, 243, 729. సేమ్ నెక్స్ట్ 3 నెంబర్స్ 3 power 7, 3 power 8, 3 power 9. అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. మరలా వచ్చిన దాన్ని 3తో, మరలా వచ్చిన దాన్ని 3తో మల్టిప్లై చేయాలి. సీక్వెన్స్ ఏంటి పిల్లలు? ఇక్కడ 3 పవర్స్ ఆర్ 3 power n మల్టిప్లై విత్ 3. సో పిల్లలు ఇది మన ఫిగర్ ఇట్ అవుట్ 1.2 ఆన్సర్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. స్టూడెంట్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.